ప్రతిరోజు మనం కూరల్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఒకసారిగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొన్ని ఎల్లుల్లిపాయలు అలాగే కొంచెం అల్లాన్ని కూడా తీసుకొని అల్లాన్ని పొట్టు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా మొత్తం తుంచేసుకోవాలండి. రేకలన్నీ తొక్క తీయవసరం లేదు, ఇలా రేకలన్నీ తుంచేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకోవాలండి. ప్రతి కూరలో వేసుకున్న చాలా చాలా కమ్మగా ఉంటాయండి కూరలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అస్తమానం మనం ఆడుకునే అవసరమే ఉండదు. ఎల్లుల్లి రేగలు కూడా తుంచేసుకున్నాను మొత్తం. ఇప్పుడు అల్లాన్ని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లోని చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి. అందుకని చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసినప్పుడే ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. ఇగోండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలండి. దీంట్లోనే ఎల్లుల్లి రేకలు కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని మొత్తం నీట్గా పేస్ట్గా చేసేసుకోవాలండి. చాలా మెత్తగా ఆడేసుకోవాలి, లేదంటే ఎల్లుల్లి రేకలు ఉన్నాయి కదండి అవి అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట మెత్తగా అవ్వకపోతేనే. ఇదిగో చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత మెత్తగా అయిపోయిందో, చాలా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు కంటైనర్లోని వేసేసుకొని 1 మంత్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా నిలవ ఉంటుందండి. దీంట్లో పసుపు ఉప్పు వేసాం కాబట్టి అస్సలు పాడవదు. మనం ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.